రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి డీఏ ఇతర బకాయిలు చెల్లించలేదని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. 1వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నందుకు ఉద్యోగ సంఘాల నేతలుగా సిగ్గుపడుతున్నామన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర కాలేదని, ఉద్యోగుల ప్రయోజనాల కోసమే పోరాడుతోందని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు గవర్నర్ దగ్గర చెప్పుకోవాలి తప్ప ఇతర సంఘాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణను ఉద్దేశించి ప్రశ్నించారు. ఏపీజీఏకు అనుమతి ఎలా వచ్చిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న సంఘం గుర్తింపు రద్దు చేయాలని సీఎస్ను కోరతామన్నారు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి మిగులుద్ది. ఉద్యోగ సంఘాలకు కానీ ఉపాధ్యాయ సంఘాలకు కానీ డిమాండ్లు చాలా పెడతాం, కొన్ని డిమాండ్లు మిగులుతాయి. మిగిలినా కూడా దానికోసం పోరాటం చేస్తూ ఉంటే తప్ప విజయము అపజయం అనేది అది మాట్లాడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా డిమాండ్లు మిగులుతాయి. ఇంతకుముందు ముఖ్యమంత్రి రోసే గారు అనేవాడు, సార్ పలానా డిమాండ్ మాకు కాలేదు సార్ అని అంటే, అయా సంఘానికి ఏదో పైన ఉండాలి కదా, కొన్ని డిమాండ్లు మిగిలితే చూసుకుందామని చెప్పేవాళ్ళు. అలాగనే ఎప్పుడు కూడా ఉద్యోగుల డిమాండ్లు 100% అయిపోయి మేము విజయం సాధించామని చెప్పినటువంటి రోజులు ఉద్యమ చరిత్రలు ఎప్పుడు లేదు. కొన్ని డిమాండ్లు మిగులుతాయి. కాబట్టి వాటిలో ప్రయారిటీ ఉన్నటువంటి ప్రయోజనాలు, ఎక్కువ మంది ఉద్యోగుల ప్రయోజనాలు ఉన్నటువంటి సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మా మీద ఉంది. ఆ విధంగా మేము పోరాటం చేస్తామని మనం